నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే స్వీట్‌ని చూపిస్తున్నానండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు ఇంకా కిస్మిస్‌లను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్‌ని దేవుడికి ప్రసాదంగా కూడా నైవేద్యం చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఇలా జీడిపప్పు, కిస్మిస్‌లను ఫ్రై చేసుకొని ఒక కప్‌లోకి తీసుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూసినట్లయితే ఛానల్‌లో ఉండే వీడియోస్‌ని ఒక్కసారి చూసి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులో ఉన్న నేతిలోనే ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదండీ! ఆ రవ్వని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో రవ్వ మంచి వాసనొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రవ్వంతా బాగా వేగితే పాయసం టేస్టు చాలా బావుంటుందండి. ఇప్పుడు ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 5 కప్పుల కాచి చల్లారబెట్టుకున్న పాలని వేసుకోవాలి. ఈ పాలలో రవ్వని బాగా ఉడికేలాగా కలుపుకోవాలి. రవ్వ పాలల్లో వేసిన వెంటనే చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఈ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదారని తీసుకోవాలి. పంచదార ప్లేస్‌లో మీరు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చండి. కానీ పాలల్లో బెల్లం వేస్తే విరిగిపోతుంది కాబట్టి చివరిలో స్టవ్ ఆఫ్ చేసే ముందు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత కొద్దిగా జారుగా అనిపిస్తుందండి. ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా చుట్టూ గిన్నెకి అంటుకున్నదంతా గరిటెతోటి తీసేసుకుంటే మరీ డ్రైగా అయిపోకుండా ఉంటుంది. రవ్వని తీసుకున్న కప్పుతోటే సగం వరకు కండెన్స్డ్ మిల్క్‌ని వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. కండెన్స్డ్ మిల్క్ ప్రతి సూపర్ మార్కెట్‌లోనూ ఈజీగా దొరుకుతుందండి. ఆల్రెడీ మనం పంచదార వేసాం కాబట్టి సగం కప్పు వేసుకుంటే సరిపోతుందండి. తీపి ఏమీ ఎక్కువవ్వదు. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను వేసుకొని కలుపుకోవాలి. ఇలా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుందండి. వేడివేడిగా తింటే చాలా బావుంటుందండి. డెఫినెట్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.